చెప్పరా. నేను తను చాలా డిస్టర్బ్ చేశాను రా. ఎందుకు చేశానో అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. దేవుడా, ఒక్కలెవరినైనా సెట్ చేయవయ్యా ప్లీజ్ స్వామి. మల్లీశ్వరి సినిమాలో వెంకిమామ పెళ్లి కోసం కష్టపడ్డట్టు నువ్వు లవర్ కావాలని దేవుళ్ళ చుట్టూ తిరిగి కష్టపడుతున్నావేంట్రా? అలా కాదురా, ఊళ్ళో ఉండే అమ్మాయిలో వచ్చి నాకు ప్రపోజ్ చేసినట్టు కళ్ళు వస్తున్నాయి. అయితే అవన్నీ కళ్ళే. ఐ లవ్ యూ. ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఆ ఊహాలోకంలో నుంచి బయటికి రావాలని ముందు ఊళ్ళో నుంచి బయటకు వచ్చా. ఏంటి మీ ఇద్దరు గుసగుసలు పెట్టుకుంటున్నారు? నాకు ఆన్సర్ చెప్పు ఫస్ట్. రే మంగళ, పీకల లోతుల్లో కోపం అంటారు చూడు, అలానే పీకల లోతుల్లో ప్రేమలో ఉన్నా. అందుకే కోపం తెప్పించాను, ఇరిటేషన్ తెప్పించాను, చిరాకు తెప్పించాను, అసహ్యం కూడా తెప్పించాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎందుకు పిలిచావో చెప్పు. మీ ఫ్రెండ్ ఎవరు, ఏంటి, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది, డే షిఫ్టా నైట్ షిఫ్టా? నైట్ షిఫ్ట్ అయితే ఎలా వస్తుంది? ఆఫీస్ వెహికలా, ఓన్ వెహికలా, లేదా ఎవరైనా డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేస్తే ఎవరు చేస్తారు? బాయ్ ఫ్రెండ్ ఉన్నారా, బాయ్ బెస్టీలు ఉన్నారా, బావలు ఎవరైనా ఉన్నారా, పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా, క్యాస్ట్ ఏంటి, కట్నం ఎంత ఇస్తారు? మాటిస్తున్నా షేర్ ఖాన్, నీకు లవర్ని సెట్ చేసేంత వరకు నేనే లవర్ని సెట్ చేసుకును. నిన్ను ఇంటి వాణ్ణి చేసేంత వరకు నేనే ఇంటి గడప తొక్కను. నువ్వు సింగిల్ కింగురా. బా, ఇక్కడేదో రోజుకి నాకు 100 ప్రపోజల్ వస్తున్నట్టు నేను వాటిని రిజెక్ట్ చేస్తూ లైఫ్ లాంగ్ సింగిల్, ఫర్ ఎవర్ సింగిల్ అనుకుంటే ఎవడు ఉండట్లే. ఇక్కడ ఎవరికి ఏమై పడక రాడ్ సింగిల్ అని చెప్తే చీప్గా ఉంటుందని సింగిల్ కింగిల్ అని చెప్పుకుంటున్నారు అందరూ.